కోన్ వద్దు ఆకు ముద్దు. ఆషాఢ మాసం శ్రావణ మాసంతో పాటు ఏ శుభకార్యాలు జరిగినా గోరింటాకు పెట్టుకోవటం అనాదిగా వస్తోన్న ఆచారం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటమే కాకుండా అందంగా ఉంటుంది కాబట్టి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కోసి నూరి పెట్టుకున్న గోరింటాకు వల్లనే ఆరోగ్య ప్రయోజనాలు పొందగలం. అయితే ఇప్పుడు కోన్లలో గోరింటాకు నుంచి సన్నని గీతలు తీగలతో అందమైన డిజైన్లు వేయించుకోవటం ప్రాచుర్యం పొందింది. పెళ్లి పేరంటం ఏదైనా ఈ డిజైన్లు పిలిపించుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఈ కోన్లు వాడటం చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొంతమందికి దురద, మంట, పుల్లు పడటం వంటివి కూడా జరిగినట్లు విన్నాము, చూసాము. ప్రస్తుతం చేతులు కాళ్ళకి కాకుండా తలకి కూడా హెన్నా పెట్టుకుంటున్నారు. అయితే ఇది నమ్మకమైన చోట్లనే తీసుకోవాలి, లేదంటే ప్రమాదకరంగా మారవచ్చు. ఈ మధ్య హనుమకొండలో నకిలీ హెన్నాను గుర్తించిన అధికారులు అది ఎక్కడి నుండి వచ్చిందని ఆరా తీయగా అది హైదరాబాద్లోని మెహదీపట్నంలో షకీల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. మహమ్మద్ యూసఫ్ అలీ అనే వ్యక్తికి చెందిన ఈ యూనిట్లో పెద్ద ఎత్తున నకిలీ హెన్నాను కనుగొన్నారు. అందులో పిక్రామిక్ అనే యాసిడ్ ని వీరు ఉపయోగిస్తున్నట్టు కనుగొన్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నకిలీ హెన్నాను తయారు చేసి స్పెషల్ కరాచీ మెహందీ కోన్ పేరుతో హోల్సేల్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ యూనిట్ ని సీజ్ చేసి పెద్ద మొత్తంలో నకిలీ హెన్నాను స్వాధీనం చేసుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.